లో రిమైనింగ్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే ఆస్తి పన్ను రూపంలో జీహెచ్ఎంసీకి కాసుల వర్షం కురిసింది. జీహెచ్ఎంసీలో రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఆస్తి పన్ను వసూలైంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2038 కోట్ల రూపాయల ఆస్తి పన్నును వసూలు చేసి జీహెచ్ఎంసీ రికార్డు సాధించింది. మొత్తం 14,08,000 మంది ఆస్తి పన్ను చెల్లించినట్లుగా జీహెచ్ఎంసీ వెల్లడించింది. ఇక జోన్ల వారీగా ఆస్తి పన్ను వసూళ్లను పరిశీలిస్తే అత్యధికంగా ఖైరతాబాద్లో 530 కోట్లు వసూలు కాగా రెండో స్థానంలో శేర్లింగంపల్లి జోన్లో 447 కోట్ల రూపాయలు వసూలైంది. ఇక అత్యల్పంగా చార్మినార్ జోన్లో 150 కోట్లు మాత్రమే ఆస్తి పన్ను వసూలైంది. శేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలో అత్యధికంగా 287 కోట్లు వసూలు కాగా అత్యల్పంగా ఫలక్నామాలో కేవలం 12 కోట్లు మాత్రమే వసూలైనట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. రైట్, జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను రూపంలో జాక్పాట్ కొట్టినట్లుగా అయింది. సో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ రికార్డు నమోదు చేసింది ఈ ఆస్తి పన్ను వసూల్లో. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడును అడిగి తెలుసుకుందాం. రాముడు, 2007లో జీహెచ్ఎంసీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పుడే అత్యధికంగా ఆస్తి పన్నును వసూలు చేశారు. 2,000 కోట్ల మార్కును కూడా వాళ్ళు దాటడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అనేక సేవలు జీహెచ్ఎంసీ ప్రధానంగా అనేక సేవలు కల్పించేటువంటి పనులు చేస్తుంది. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ సేవలన్నింటినీ అందించాలంటే ప్రధానమైనటువంటి ఆదాయ వనరు జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను. ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. ఈ నిర్మాణాలు, బిల్డింగ్లు ఎవరైతే కట్టుకుంటారో వాళ్లకు పర్మిషన్స్ ఇచ్చేందుకోసం ప్లాన్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఫీజు ఒక 1,400 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ రెండింటి ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు గడిచినటువంటి ఒక నెల 2 నెలలుగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులందరూ, అదేవిధంగా సర్కిళ్లలో ఉండేటువంటి డిప్యూటీ కమిషనర్లు వీళ్ళందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. ముఖ్యంగా కమిషనర్ ఇలంబర్తి, అదేవిధంగా ఫైనాన్స్ కు సంబంధించిన రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ గా ఉన్నటువంటి అనురాగ్ జయంతి, వీళ్ళిద్దరూ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఉద్యోగులందరూ కూడా ఇదే పనిలో ఉండాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు 6,30,000 మందికి నోటీసులు ఇచ్చారు. పలు ప్రాంతాల్లో ఎవరైతే దీర్ఘకాలికంగా ఆస్తి పన్నును చెల్లించకుండా ఉన్నారో వాళ్ళపైన కొంత కఠినంగా వ్యవహరించారు. కొన్ని సర్కిళ్లలో వ్యాపార సంస్థలకు సంబంధించి చాలా పన్ను బకాయి ఉండడం, కానీ వాళ్ళు వ్యాపారం చాలా మంచిగా నిర్వహించుకుంటుండడం, ఇలాంటి సందర్భాలను చూసిన సందర్భంలో వాళ్ళందరినీ కూడా ఫైన్లు వేశారు. కొన్ని సందర్భాల్లో సీజ్ జరిగింది.